బోనం అంటే ఏంటి, బోనాల చరిత్ర ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం ప్రకృతి అయితే దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో మట్టి లేదా రాగి కుండలో బోనాన్ని వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేపాకులతో, పసుపు, కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం పెడతారు. ఇలా తయారు చేసిన బోనాలను మహిళలు తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో ఆలయానికి తీసుకువెళ్తారు. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. గ్రామీణ సంబరాలకు సంబంధించిన ప్రతి ఘట్టము ఇందులో కనిపిస్తుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆ ఘటాన్ని నిమజ్జనం చేయడం, తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకరణలు సమర్పించడం, రంగం పేరిట భవిష్యవాణి, జానపద కళలు, డప్పుల చప్పుళ్ళు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, ఇలా నెల రోజుల పాటు ఎటు చూసినా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సాంప్రదాయం ఉందని పెద్దలు చెబుతారు. మనిషి కొండ కొనల్లో జీవించినప్పుడే ఒక రాయిని దేవతగా చేసుకుని ప్రకృతి తనకు ఇచ్చిన పత్రి, పువ్వు, పసుపు, కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను సమర్పించేవారట. అప్పుడు ప్రారంభమైన ఈ సమర్పణే ఇప్పుడు జరుపుకుంటున్న బోనాల పండుగ. అయితే పూర్వకాలం నుంచే ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. 600 ఏళ్ల క్రితం పల్లవరాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందింది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు 7 కోళ్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించారట. 1676లో అప్పటి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్లో సర్వాయి పాపన్నగౌడ్ ఎల్లమ్మ గుడిని కట్టించి ఆ దేవతకు బోనాలు సమర్పించినట్లు కైఫియతుల్లో గౌడనాడుల గ్రంథంలో ఉంది. ఇక హైదరాబాద్ చరిత్రను గమనిస్తే కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు కూడా గోల్కొండలో బోనాల పండుగ జరుపుకునేందుకు అనుమతినిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.